అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏందంటే, చాలామంది వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారంగా ఒక చిన్న చిన్న ఒక వ్యాపారాల్ని పెట్టుకుందామని చూస్తుంటారు. అసలు ఎలాంటి వ్యాపారాలు పెట్టుకుంటే బెస్టు? ఆ వ్యాపారం పెట్టిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటికి ఎలాంటి మనం ముందుకు తీసుకెళ్ళడానికి జాగ్రత్తలు ఎలాంటివి ఉంటాయో మనం మాట్లాడుకుందాం ఈరోజు. దాని గురించి చెప్పడానికి మనకి అవినాష్ గారు ఉన్నారండి. హాయ్ అండి అవినాష్ గారు. ఇప్పుడు నూతన వ్యాపారం ప్రారంభించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అసలది ఎలా మనం వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి? మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో దాని మీద ఒక అవగాహన అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే. ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు, ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే గనక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కావచ్చు, సర్వీస్ ఇండస్ట్రీ కావచ్చు, ఏ కైండ్ ఆఫ్ ఏదైనా కానీ ఓకే. ప్రారంభించేటప్పుడు దాని గురించి మీరు కాస్త హోంవర్క్ అంటే దానికి సంబంధించి వాటిలో ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకోవటం, వాటికి సంబంధించి మీరు కొంత హోంవర్క్ చేస్తే దాని నుంచి చేసుకొని అప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తే మీకు అది బెనిఫిట్ ఉంటుందండి. ఓకే. వాళ్ళు ఎవరో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక హోటల్ పెట్టారో, లేదంటే గనక ఏదైనా స్వీట్ షాప్ లాంటిది ఏమైనా పెట్టారనుకోండి. ఓకే. వాళ్ళని చూసి పెట్టారు. ఓకే. బట్ వాళ్ళకి ఏమేమి స్ట్రగుల్స్ ఉన్నాయనేది వాళ్ళ దగ్గర ఎక్స్‌పీరియన్స్‌ని మీరు గెయిన్ చేస్తే చేసుకుంటే మీకది బెనిఫిట్‌గా ఉంటుంది. ఆ తప్పు మీరు చేయకుండా ఉండడానికి దాని నుంచి మీరు బెనిఫిట్ అనేది ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళేదో చేశారని మీరు చేశారనుకోండి, ఇద్దరికీ విలువ ఉండదు. ఒకే చోట ఇద్దరు షాపులు పెట్టారు. ఏమన్నారంటే, మనకు కూడా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎలాంటిది వ్యాపారం అయినా సరే, చేసే ముందు కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంటే, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని పట్టుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం చేయొచ్చంట. చేసుకుంటేనే దాంట్లో మీకు విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుందండి. సో, మీరు ఫస్ట్ అసలు ఏ ఇండస్ట్రీ అనుకుంటున్నారో దాని గురించి, దానికి సంబంధించి మనం ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి ఫైనాన్షియల్‌గా, ఎక్కడికొచ్చినా అక్కడికే ఆగుతున్నారు కాబట్టి, దానికి ప్లానింగు, ఓకే. మనం పెట్టాల్సినటువంటి లొకేషన్ ఏంటి? ఏ లొకేషన్‌లో పెడితే మన బిజినెస్ సాగుతది? దానికి ఎంత మనకి ఇన్వెస్ట్‌మెంట్ కావాల్సుంటుంది? అది మనం ఒక్కళ్ళమే మేనేజ్ చేయగలమా లేవా? లేదు వర్కర్స్‌ని పెట్టుకుంటే మనం ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి? సో, ఇలాంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా మీరు ముందల అసలు తీసుకొని ఒక పెన్, పేపర్ తీసుకొని రాస్తే మీకొక అవగాహన వస్తుంది. ఓకే. మనం ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఎంత అడ్వాన్సెస్ పే చేయాల్సుంటది? మనం దానివల్ల ఎంత ఆదాయం వస్తుంది? ఎంతలోపు మనం దానికి బ్రేక్ ఈవెన్‌కి రావడానికి అవకాశం ఉంటుంది? సో, ఇలాంటి కన్సర్న్స్ అన్నీ కూడా మీకు అవగాహన వస్తుంది. అందులోనూ కొంత ఎవరన్నా తెలిసిన మీ ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్‌లో గానియండి, వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి, వాళ్ళ దగ్గర సలహాలు, సూచనలు తీసుకుంటే ఇంకా బెటర్‌గా మనకు తొందరగా బ్రేక్ ఈవెన్‌కి రావడానికి అవకాశం ఉంటదండి. ఇప్పుడు చాలామంది సరే కొంత అవగాహన ఉండి కొన్ని వ్యాపారాలు అనేది ప్రారంభిస్తుంటారు. అది సడెన్‌గా ఏమైతదంటే ఏదో లాస్ రావడం వల్ల, లేదంటే ఏదన్నా ఫైర్ అయ్యి కాలిపోవడం వల్ల అలాంటివి జరుగుతా ఉంటాయి. దానికి వాళ్ళు ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి, పెట్టుకోకూడదని కొంతమంది తెలీదు. అలాంటి ఇన్సూరెన్స్‌లు కూడా ఉంటాయి గదండీ! వ్యాపారాలు పెట్టుకునేటప్పుడు. కంపల్సరీ ఇవాళ ఇన్సూరెన్స్ అనేది నాట్ ఓన్లీ పర్సనల్‌గా గానియండి, కాకుండా ఈవెన్ మీకు బిల్డింగ్ కూడా ఇన్సూరెన్సెస్ ఉన్నాయండి. హ్మ్. దేనికి వెహికల్సే కాదు. ప్రతి దానికి ఇన్సూరెన్స్ అనేది ఉంది. వాటి ప్రీమియం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ కానీ పెద్దలు చెప్పినట్టు కీడెంచి మేలెంచమన్నట్టుగా సో, దానికి ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువైనా గానీ రిస్కొచ్చినప్పుడు మనం దాన్ని బేర్ చేయగలమా లేదనేది ఒకటి చూసుకోవాలి. సో, కొన్ని ఇండస్ట్రీస్‌కి కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉండటం అనేది మంచిదండి. లే ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా ఒక ట్రాన్స్‌పోర్టు బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి. వెహికల్స్‌తో పాటు ఈవెన్ డ్రైవర్స్‌కి కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటే, రేపు వాళ్ళ ఫ్యామిలీస్‌కి మనం బాగా హెల్ప్ చేసినోళ్ళం అవుతాం. మనకి రిస్క్ లేకుండా ఉంటుంది. సో, అట్లా గాకుండా చిన్న అమౌంట్‌ల దగ్గర మనం తగ్గి వదిలేసుకున్నాం అనుకోండి. రేపది మనం కట్టాల్సింది మన చేతిలో నుంచి మన దగ్గర మనం సంపాదించిన మనం కూడా పే చేయాల్సొస్తదేమో. అసలే లాస్ ఉన్నదాంట్లో ఇంకా లాస్ కూడా పోవడానికి అవకాశం ఉంటది. సో, ఇలాంటి కన్సర్న్స్‌ని కూడా మనం ముందుగానే అనాలిసిస్ చేసుకుంటే అది బెస్ట్ ఆప్షన్ అండి. కానీ చాలా మందికి ఇలా అని తెలీదండి. చాలా అంటే ఇప్పుడున్న 90%లో ఒక 100%లో 50%, 30% వరకే ఇన్సూరెన్స్ అనేది కొంచెం చాలా మందికి తెలుసు. 60% మందానికి ఎట్లా ఒక వ్యాపారాన్ని పెట్టినప్పుడు దానికి కూడా ఇన్సూరెన్స్ కట్టుకుంటే మనకు లాభాలుంటాయి. మనకేదైనా నష్టం వచ్చినప్పుడు
ఆ నష్టంతో ఇలా ఏదైనా పోయినప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది మనకు కవర్ చేస్తది అనేది చాలా మందికి తెలీదు. సో, అలా కొన్ని విషయాలు తెలుసుకుంటే వ్యాపారాన్ని కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఆళ్ళు ఏం చేస్తే మనం ఇంకా ఉన్నదానికి మీరు పెట్టాలనుకుంటున్న వ్యాపారంలో ఫస్ట్ ఏంటంటే అండి, ఏ ఇండస్ట్రీ అయినా కానీ, ఎస్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీ అయితే గనక, ఇక్కడ వంట చేసే మాస్టర్లు అనేది కీ పర్సన్స్ అండి. ఓకే. సో వాళ్ళు కరెక్ట్‌గా ఉంటేనే మీకు అవుట్‌పుట్ అనేది గానియండి, మీ బ్రాండింగ్ అనేది గాని ఎస్టాబ్లిష్‌మెంట్ జరుగుతుందండి. అలా గాకుండా మీరు ఎక్స్‌పీరియన్స్ లేని పర్సన్స్ తీసుకొచ్చి పెట్టుకుంటే వాళ్ళకిచ్చే సాలరీ ఇస్తూ గూడా మీరు లాసెసెస్ అనేవి బేర్ చేయాల్సుంటుందండి. సో, అందుకని మీకు ఫస్ట్ ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దాంతో పాటుగా ముందల లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లొకేషన్‌లో ఏ ఏ లొకేషను ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ అమీర్‌పేట ఉందనుకోండి. స్టూడెంట్స్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువుంటుంది. సో, మీరు ఆ ఏరియాలో ఫుడ్ ఇండస్ట్రీ కానియండి, టీ పాయింట్స్ కానియండి, జ్యూస్ పాయింట్స్, సీజనల్ బిజినెస్ కొన్నున్నాయండి. సమ్మర్‌లో మీకు జ్యూస్ పాయింట్లు గానియండి, లేదంటే గనక చెరుకు రసం పాయింట్స్ ఇట్లాంటివి మీకు చాలా ఉన్నాయండి. మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏదైనా గానీ మనం కొంచెం శ్రద్ధగా, జాగ్రత్తగా చేసుకుంటేనే దాని నుంచి మీరు అవుట్‌పుట్ తీసుకోగలుగుతారండి. అలా గాకుండా పనోళ్ళ మీద వదిలేసారనుకోండి, వాళ్ళు ఇచ్చే సాలరీస్‌తో కూడా మన ప్రాఫిట్‌లో నుంచి కూడా లాస్ అవ్వాల్సిన కొన్ని సార్లు సిట్యుయేషన్స్ కూడా ఉంటాయండి. అవును. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అలాంటి సినారియోస్‌లో కొంచెం జాగ్రత్తగా, కాన్షియస్‌గా ఉండి, బిజినెస్ మీద మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాము అనంటే, మన డబ్బులు మన దగ్గర ఎక్కువయి గాదు. మనం ఒక రూపాయి తీసుకొచ్చి ఎక్కడో చోట నుంచి అప్పు తీసుకొచ్చి మరి మనం ఇన్వెస్ట్‌మెంట్ జేస్తున్నాం. సో, అలాంటి సినారియోస్‌లో మనం తీసుకొచ్చిన అప్పు కట్టాలి. ప్లస్ మనం సర్వైవ్ అవ్వాలి. సో, ఇలాంటి సినారియోస్‌లో మనం తెచ్చిన అప్పుల్ని తీర్చుకుంటూ, మన బిజినెస్ గ్రో అవ్వటానికి ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కస్టమర్ ఈస్ ద అల్టిమేట్ గాడ్ అండి. సో, కస్టమర్స్ వస్తేనే మీరు ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ అయినా ఎలాంటి బిజినెస్ పెట్టినా కూడా మనకి డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ కస్టమర్ ఏందంటే కస్టమర్స్ అనేది మనం కస్టమర్స్‌ని చూసుకోవాలి ఫస్ట్ థింగ్. కస్టమర్స్‌ని సాటిస్ఫాక్షన్‌గా మనం సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, అది ఇస్తేనే మీకు ఇంకోసారి ఆ కస్టమర్ వస్తారు. క్వాంటిటీ, క్వాలిటీ ఈ 2 ఇస్తేనే మనం ఎప్పుడైనా ముందుకెళ్ళడానికి ఛాన్స్. లేదంటే గనక మీరు పెట్టిన బిజినెస్ ఎంతమంది పెట్టినా అంటే కస్టమర్ ఫీడ్‌బ్యాక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళిచ్చే ఫీడ్‌బ్యాక్ తగ్గట్టుగా మనం గూడా చేంజెస్ చేసుకుంటే ఏ ప ఏ ఏ బిజినెస్ అయినా కానీ, అది మీకు చాలా యూజ్‌ఫుల్‌గా, బెటర్‌గా, బెస్ట్‌గా రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి బ్రాండింగ్ వచ్చిన తర్వాత బై డిఫాల్ట్‌గా మీకు బిజినెస్ జరిగిపోతుందండి. ఆ బ్రాండింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చేయడానికి మినిమమ్ 2-3 ఇయర్స్ అనేది పడుతుందండి. అదేదో ఒక నెలలోనో, 2 నెలల్లోనో, లేదంటే ఒక 6 మంత్స్‌లోనో రాదండి. దానికి ఏంటంటే ఆ బ్రాండ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి మీరు ఆహ్, పేషెన్సీ, టైము ఈ 2 ఖర్చు పెడితేనే దాని నుంచి మీకు అవుట్‌పుట్ రావటం అనేది జరుగుతుందండి. సో, వీటితో పాటుగా వర్కర్స్‌ని కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే రేపు వాళ్ళు కూడా మనల్ని కావాల్సినటువంటి కరెక్ట్‌గా ఇస్తారు. టైం టైం అనేది ఉంటది. అలా కాకుండా మనం కస్టమర్‌ని నెగ్లెక్ట్ చేసినా, లేదంటే ఎంప్లాయీస్‌ని నెగ్లెక్ట్ చేసినా గానీ, దాని లాస్ అనేది చాలా ఇదిగా ఉంటది. వాళ్ళున్న ఇండస్ట్రీలో, ఫుడ్ ఇండస్ట్రీలో చాలా వరకు ఫ్రాంచైజీ మోడల్‌లో చాలా బిజినెస్‌లొచ్చినియండి. వాళ్ళెంత స్పీడ్‌గా బిజినెస్ పెడుతున్నారో ఫ్రాంచైజీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక బ్రాండ్ యెస్. చాయ్ నేషన్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని బ్రాండ్ ఫ్రాంచైజ్ టైప్‌లో ఇచ్చే మోడల్స్‌లో బిజినెస్‌లు చాలా ఉన్నాయి. సో, అవి తీసుకుంటున్నారు, పెడుతున్నారు. ఎంత స్పీడ్‌గా పెడుతున్నారో అంతే స్పీడ్‌గా క్లోజ్ చేసేసి క్లోజ్ చేసి ఎళ్ళిపోతున్నారండి. ఎందుకనంటే అలా క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఓకే. ఎవరి దగ్గర నుంచో ఆ క్వాలిటీ, ఆ బ్రాండ్ తెచ్చుకొని వీళ్ళు ఆ బోర్డ్ పెట్టుకొని వీళ్ళు సేల్ చేస్తున్నారు. కానీ ఆ క్వాలిటీ అక్కడ రావట్లేదు. దానికి తగ్గట్టుగా వీళ్ళు వర్కౌట్ కూడా చేయలేవు. వాళ్ళు పెట్టిన దానికి వాళ్ళ సేల్ అయ్యేదానికి కూడా సెట్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ చాలా లాస్ లాసెస్ రావడం వల్ల ఇది లాస్ అయిపోయి వెళ్ళిపోవడానికి ఇమ్మీడియేట్‌లీ మీకు ఛాన్సులు ఉన్నాయి. 3 మంత్స్‌లోనే క్లోజ్ చేస్తున్నారు. తెచ్చేస్తున్నారు. యెస్. అవునండి. ఎందుకంటే పర్ మంత్ చాలా ఇవాళున్న సినారియోస్ అబ్జర్వ్ చేస్తే రెంట్స్ కానియండి, అడ్వాన్సెస్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఏ అవును. బిజినెస్ అయినా గాని కమర్షియల్‌గా. ప్రతిదీ రెంట్‌లే పెరిగిపోయాయి. రెంటల్‌తో అవును. పాటు మీకు 3 మంత్స్ అడ్వాన్సెస్ అడుగుతున్నారు. ప్లస్ ఎవ్రీ ఇయర్ దానికి ఆహ్,
అడిషనల్‌గా 10%, 5% మీకు అడిషనల్‌గా అమౌంటు ఎవ్రీ ఇయర్ పెంచుతాము రెంట్ మీద అని అంటున్నారు. అవును. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం కంపల్సరీ క్వాలిటీతో పాటు మెయింటైన్ చేసి, మన కస్టమర్ బేస్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటేనే వి కెన్ సర్వైవ్ ఈ ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం కవర్ చేయగలం. అవును. ఎగ్జాక్ట్. అలా కాకుండా మీరు ఏదో ఎవరిదో బ్రాండ్‌ని తెచ్చుకొని దాని మీద చేసుకుంటే మాత్రం మీరు లాస్ అనేది బేర్ చేయాల్సొస్తుందండి. చాలామంది ఏం చేసేదేంటంటే వాళ్ళు పెట్టారు ప్రాఫిట్ వచ్చింది, వీళ్ళు పెట్టారు ఎమ్మటే వచ్చిందనుకుంటారు. కానీ అలా సక్సెస్ అయిన వెనకాల చాలా టైం గూడా ఉంటదండి. చాలా కష్టాలు గూడా కష్టం ఉంటది. వాళ్ళ దాంతో పాటుగా మెయిన్ ఏంటంటే మీకు ఎవరెవరైతే బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ చేశారో వాళ్ళ పాయింట్స్ బాగానే ఉంటాయి. మీరు కొత్తగా పెట్టే ప్లేస్ నేను ఇందాక చెప్పినట్టుగా మీకు ఏదైతే ఉందో ఆ లొకేషన్ ఇంపార్టెంట్. ఆ లొకేషన్‌లో కస్టమర్స్ వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ అంటే వాళ్ళ అక్కడ ఆ లొకేషన్‌లో ఏదెక్కువ సేల్ అవుతుంది? సేల్ ఫుడ్ అవుతుంది. సేల్ అవుతుందా? దాంతో జ్యూస్‌లు పాటుగా అవుతున్నాయా చూసుకోవాలి. మీకు వాళ్ళు అక్కడ స్పెండ్ చేయగల కేపబిలిటీ ఉందా లేదా అనేది కూడా మనం అనాలిసిస్ చూసుకోవాలి. చేయాల్సి యెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కొక్క లొకేషన్‌లో చూస్తే మీకు 10,000 రెంట్. బట్ కానీ అక్కడికొచ్చే కస్టమర్స్ గనక ఎక్కువ మంది ఉన్నారనుకోండి ప్రాబ్లమ్ లేదు. అవును. కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. కొన్ని ప్రైమ్ లొకేషన్స్‌లో రెంట్ ఎక్కువైనా గానీ మీ కస్టమర్స్ అలానే ఉంటారు. మీ ప్రైస్ ఎంత పెట్టినా గానీ తీసుకుంటారు తీసుకుంటారు. కస్టమర్స్. యెస్ అండి. సో, ఇలాంటియన్నీ చిన్న చిన్న విషయాలే అనుకుంటాం గానీ ఇలాంటి విషయాలను మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తేనే మీరు పెట్టేటువంటి వ్యాపారాలు ఏవైనా కావచ్చు. వాటిలో మీకు సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుందండి. సక్సెస్ అనేది మాత్రం ఏదో ఒక్క రోజులోనే రాదండి. టైమ్‌తో పాటు మన ఎఫర్ట్స్ కూడా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనీ ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తేనే ఇవాళ ఉన్నటువంటి వ్యాపారాలను కొనసాగించడానికి అవకాశం ఉంటుందండి. లేదంటే గనక మీరు చాలా తొందరగా ఎంత స్పీడ్‌గా పెట్టారో అంతకంటే స్పీడ్‌గా తొందరగా క్లోజ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటదండి. చూసారు గదండీ! చాలా జాగ్రత్తలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే ఇయాల మనం బెట్టిన వ్యాపారం అనేది ముందుకెళ్ళడానికి ఛాన్సులున్నాయి. ఇలాంటియి ఇంకా మీరు ముందు ముందు ఇనాలని మీకు ఇంకా ముందు ముందు చాలా జాగ్రత్తలు మేము చెప్తాము. ఓకే అండి.